డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఈ సీరీస్‌కి 'డోర్‌వే' అని పేరు ఎందుకు పెట్టిందో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. దేనికి తలుపు? ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్‌కి వెళ్ళటానికి తలుపనమాట. ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్‌కి వెళ్ళటంగానే ఈ ఉన్న శరీరంతో ఇప్పుడున్న మైండ్‌తో ఎళ్ళిపోతాను ఈ ఉద్వేగాలతో అని అర్థం చేసుకుంటే నీకు పూర్తిగా అర్థం కాలేదని అర్థం. నీవు 2 భాగాల అమాల్గమ్. ఒక మిశ్రమ లోహాలనమాట. 2 లోహాలు మిశ్రమయ్యి ఒకే లోహంలా కనబడుతుంది కదా! బ్రాస్ ఉంటే దాంట్లో కాపర్ ఉంది, జింక్ ఉంది. కానీ బ్రాస్ వేరేగా లోహంలాగా అనిపిస్తుంటుంది. అలాగా అవ్యక్తము, వ్యక్తము ఒక అమాల్గమ్ నువ్వు. వ్యక్తమైందేమిటి? నీ మనసు, శరీరం. శక్తి కొంతవరకు తెలుస్తుంటుంది. ఎందుకంటే ఒక పని చేయాలంటే వెనకాల శక్తి ఉంది కాబట్టి శక్తి కూడా ఉంది అనేది ఇన్ఫరెన్స్ పరంగా లాజికల్‌గా ఓకే అనొచ్చు. అంతకంటే ఏం లేదు. సో, ఎగ్జిస్టెన్స్‌లో ఒక గేమ్ ఆడుతున్నావు. ఈ గేమ్ పేరేంటి? సంసారం. ఈ గేమ్ ఆడేప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ నీ రూల్స్ అనుకుంటే విల్లింగ్‌గా గేమ్ ఆడతావు. రూల్స్ నీ రూల్స్ కాదు అనుకుంటే ఆ రూల్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తావు. మనం ఆడే గేముల్లో మామూలుగా బయట ఆడే క్రీడల్లో ఆడే గేమ్స్‌లో రూల్ బ్రేక్ చేస్తేనే ఒప్పుకోరు. అన్‌లెస్ అదర్‌వైజ్ వాళ్ళు గుర్తు చూడకపోతే తప్ప. కానీ ఎగ్జిస్టెన్స్‌ను ఒక సంసారగ్రహంలో రూల్ బ్రేక్ చేసే అవకాశమే లేదు. ఇది అంత పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది. అంత పర్ఫెక్ట్ డిజైన్ సిస్టమ్ అన్నమాట ఇది. లెట్ అస్ ప్లే ద గేమ్. లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేను లాస్ట్ చెప్పింది. నువ్వు ఏ పని చెయ్యలేవో, చేసే సామర్థ్యం లేదో, అది నువ్వు చెయ్యకపోవటం అనేది ఇష్యూ కాదు. కానీ నువ్వు ఏ పని చెయ్యగలవో, ఆ పని చెయ్యకపోవటం అనేది క్షమించరాని నేరం. సో, నీ యొక్క ఎనర్జీస్ ఒక అలోకేషన్ పర్సీవ్ చేసుకొని, దాని పరంగా ఆ రేషియోలో మాట భక్తి, జ్ఞాన, కర్మయోగాల యొక్క కాంబినేషన్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటే నీ లైఫ్‌లో వాట్ యూ కెన్ డూ. దట్ ఈస్ ద వే ఆఫ్ ప్లేయింగ్ ది సంసార గేమ్. ఈ సంసార గేమ్‌ని ప్లే చేసి వన్స్ ప్లే అయిన తర్వాత, ఆట అయిపోయిన తర్వాత నువ్వు ఆట ఇంకా ఆడుతూ ఉంటావా? ఆట బయటుంటావు. సో, యూ విల్ బి ఇన్ ద క్రియేషన్. సో, దేర్‌ఫోర్ ఇట్ ఈస్ ద మోక్ష. అదే లిబరేషన్ అంటే. మళ్ళా వస్తానేమో, మళ్ళా ఎగ్జిస్టెన్స్‌లోకి వస్తానేమో క్రియేషన్‌లో. నో. వన్స్ ఫ్రీడమ్ పొందిన వాడికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఏమిటి ఆ ఫ్రీడమ్ అంటే అవస్థ రావచ్చు. లేతే లేదు. అంటే నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్‌లో ఇంకో సెట్ ఉంటాయని తెలుసుకున్నావు. ఒక సెట్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ క్రియేషన్‌లో సిమిలారిటీ ఫీల్ అయ్యాయి. నువ్వు వాండరింగ్ నేచర్ కావాలనుకున్నాయి. అవి ప్రవేశించాయి. గేమ్ ఆడటానికొచ్చాయి. సపోజు ఇక్కడ వీటిని డైరెక్ట్ చేయటం అనేది వీటికి తెలియట్లేదు. వీటిని డైరెక్ట్ చేయటం కోసమని కొన్ని డివైన్ ఫ్రాగ్మెంట్స్‌కి ఫంక్షనాలిటీ అప్పచెప్తుంది డివైన్ హోల్‌నెస్. అవి జన్మ తీసుకుంటాయి. ఆ పని చేసుకుంటే వెళ్ళిపోతాయి. దాన్ని మనం అవతారం అంటూ ఉంటాం మనం. సో, అవతారానికి ఫాలోయర్స్ ఉంటారు. తర్వాత జనరేషన్‌లో ఆ ఫాలోయర్సే గురువులవుతారు. ఆ గురువుల శిష్యులు మళ్ళా గురుస్థానాన్ని అలంకరించుకుంటారు. ఈ ప్రాసెస్‌లో జ్ఞానం మట్టుకు విచిత్రమైన మార్పులకు గురవుతుంటుంది. అందుకని అది చాలా ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్టుగా చూడగలగటం. సో, రైట్. నౌ ఒక ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఎక్స్‌పీరియన్స్. అసలు ఈ సంసార గేమ్‌ని నువ్వు ఆడేప్పుడు దేనితో స్టార్ట్ అవుతుంది? ఎక్స్‌పీరియన్స్‌తో స్టార్ట్ అవుతుంది. నువ్వేదో ఎక్స్‌పీరియన్స్ అవుతావు. ఎక్స్‌పీరియన్స్ దేనితో అవుతావు? నీ యొక్క ఎక్సిస్టెన్స్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి కొన్ని భాగాలు ఉన్నాయి. సెన్సెస్, సెన్స్ ఆర్గాన్స్ అంటాం. సెన్స్ ఆర్గాన్స్ వేరు, సెన్సెస్ వేరు. జ్ఞానం వేరు, జ్ఞానం సంపాదించే భాగాలు వేరు. కన్ను వేరు, దృష్టి వేరు. చెవి వేరు,
సెపరేట్ జ్ఞానం వేరు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అయిన దాన్ని నువ్వు పర్సీవ్ చేస్తావు. ఎక్స్‌పీరియన్స్ అండ్ పర్సెప్షన్. ఈ మూవ్‌మెంట్‌లో జరిగేది ఎక్స్‌పీరియన్స్ అండ్ పర్సెప్షనే. తర్వాతంతా చేసేది మైండ్‌తో చేసే పనే. ప్రతి ఎక్స్‌పీరియన్స్ నీకు 2 రిజల్ట్స్‌లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ రిజల్ట్ ఏమిటి అంటే, అది నీ బాడీకి కంఫర్ట్ గాని, మైండ్‌కి కంఫర్ట్ గాని ఇస్తుంది. లేదా బాడీకి, మైండ్‌కి కంఫర్ట్ ఇస్తుంది. లేదా బాడీకి డిస్కంఫర్ట్ ఇస్తుంది. లేదా మైండ్‌కి డిస్కంఫర్ట్ ఇస్తుంది. ఇంకో కాంబినేషన్ కూడా ఉంది. బాడీకి కంఫర్ట్ ఇస్తుంది. మైండ్‌కి డిస్కంఫర్ట్ ఇస్తుంది. బాడీకి డిస్కంఫర్ట్ ఇస్తుంది. మైండ్‌కి కంఫర్ట్ ఇస్తుంది. సో, నీకు 4 ఎక్స్‌ట్రీమ్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. క్వాడ్రపుల్ ఇక్కడ. ఈ స్కేల్‌లో రెండే లేవు. 2 పోలార్స్ మధ్య డైపోలార్ మధ్యలో 2 పోల్స్ మధ్యలో స్కేల్ కాదిది. స్కేల్ యొక్క స్టార్టింగు, ఎండింగు ఇంత నుండి ఇంత దాకా అని కాదు. ఇది క్వాడ్రపుల్ స్కేల్ అన్నమాట ఇది. ఎనీవే సో, దేర్‌ఫోర్ ఏదో ఒక పాయింట్ ప్రతి ఎక్స్‌పీరియన్సు కొంత బాడీ కంఫర్ట్‌ని, కొంత బాడీ డిస్కంఫర్ట్‌ని, కొంత మైండ్ కంఫర్ట్‌ని, కొంత మైండ్ డిస్కంఫర్ట్‌ని ఇస్తుందనేది సత్యం. సో, వీటి యొక్క కాంబినేషనే నువ్వు ప్లెజెంట్ అంటావు. ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్ అని చెప్తావమాట నువ్వు. సో, టోటల్‌గా వెక్టర్ భాషలో మాట్లాడుకోవాలంటే బాడీ కంఫర్ట్ అనేది ఒక ఫోర్స్. బాడీ డిస్కంఫర్ట్ అనేది ఒక ఫోర్స్. బాడీ కంఫర్ట్ ఉంటే అది కావాలనుకుంటాం. ఆ పొజిషన్ కావాలనుకుంటాం. బాడీ డిస్కంఫర్ట్ ఉంటే అది వద్దనుకుంటాం. ఇది 2 బలాలు. కావాలనేది వద్దనుకునే బలం. అలాగే మైండ్ కంఫర్ట్ ఉంటే అది కావాలనుకుంటాం ఆ ఎక్స్‌పీరియన్స్. మైండ్ డిస్కంఫర్ట్ ఉంటే అది వద్దనుకుంటాం. సో, ఇలా 4 బలాలు పనిచేస్తున్నాయన్నమాట. ఈ బలాల యొక్క వెక్టర్ రిజల్ట్ ఉంటుంది గదా! అదే నీ యొక్క ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్. సో, ఇది ఇండెక్స్ చేయబడి మెమరీ అవుతుంది. ఈ ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్‌గా ఇండెక్స్ అయ్యి మెమరీ అవుతుంది. ఈ ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఒక స్కేల్‌నే నువ్వు ఎమోషన్, ఫీలింగ్ అంటావు. ఇనిషియల్ స్టేజ్‌లో ఫీలింగ్ అంటాం. తర్వాత దానికొక పేరు పెడితే ఆ స్టేట్‌కి ఎమోషన్ అంటాం. సో, ఈ సంసార గేమ్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయటం, ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఇవి జరుగుతుంటాయి. దీన్ని ముందు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ అబ్జర్వేషన్‌లో ఇది ఉండాలన్నమాట. సో, ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా నీకు బాడీ కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఇస్తుంటుంది. మైండ్ కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఇస్తుంటుంది. ఈ స్కేల్‌లో ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. 100% బాడీ కంఫర్ట్, మైండ్ కంఫర్ట్ వచ్చే పని చాలా తక్కువుంటాయి. ఒకటో అరా ఉంటాయి. అది ఇష్టపడటం, అది కావాలనుకోవటం అనేది పెద్ద విచిత్రం ఏం గాదు. అలాగే 100% బాడీ డిస్కంఫర్ట్, 100% మైండ్ డిస్కంఫర్ట్ ఉందంటే ఆ పని నువ్వు చచ్చినా జెయ్యవు. ప్రసక్తే లేదు. నిజానికి ఇలాంటి కన్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండవు. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో వీటి కాంబినేషనే ఉంటుందెప్పుడు. 90% బాడీ కంఫర్ట్, 10% డిస్కంఫర్ట్, 40% మైండ్ డిస్కంఫర్ట్, 60% మైండ్ కంఫర్ట్. ఇలా ఉంటుంది జనరల్‌గా. సో, ఎనీవే ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్‌లో ఇండెక్స్ అయ్యి మెమరీ అవుతుంది. ఇలా మెమరీ లోపల యాడ్ అవుతుంది. అది నీ కర్మకి ప్రాతిపదిక. నెక్స్ట్ నువ్వు చేసే యాక్షన్‌కి ప్రాతిపదిక కింద అవుతుంది. సో, దీని ఫలితంగా నీ లోపల మెమరీ ఇండెక్స్‌లో వాటిని 2 భాగాల కింద క్లాసిఫై జేస్తావు. ఏదైనా భాగాల కింద క్లాసిఫై చేయటం అనేది ఒక మనిషిలో ఉండే ట్రైట్. వాడిలో సహజ లక్షణం అది. దేన్ని బేస్‌గా క్లాసిఫై చేస్తావు? నీ ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ ఒక ఇండెక్స్ బట్టి. ఈ ఇండెక్స్‌లో నువ్వు యాక్సెప్ట్ చేసే పాయింట్ ఉంటుంది. అంటే ఇంత బాడీ లెవెల్ డిస్కంఫర్ట్‌ని నేను అలౌ చేస్తాను. ఇంత లెవెల్ మైండ్ డిస్కంఫర్ట్‌ని నేను అలౌ చేస్తాను అని అలవెన్స్ ఉంటుంది. దీన్ని నువ్వు స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చనమాట. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడి నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది మనిషికి? వాసనాస్ నుండి ఏర్పడుతుంది. వాసనాస్ ఎక్కడివి? ఇప్పటివి కాదమ్మా. అంతకు ముందు జన్మలోనే అక్యుములేట్ చేసి క్రిస్టలైజ్ అయినవి. ఇన్కార్నేషన్ ప్రాసెస్‌లో ఎందుకని పర్టిక్యులర్‌ది ఇష్టపడతాం? ఎందుకని పర్టిక్యులర్‌ది ఇష్టపడం ఒక మనిషి అనే దానికి ఆన్సర్ ఇది. కేవలం ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్ స్కేల్ వల్ల కాదు. ఈ స్కేలే 50, 50 కూడా కాదు ఇక్కడ పాయింట్. 100, 100 ఉండనే ఉండదని చెప్పాను. సో, థెర్‌ఫోర్ ఆ ఓవరాల్ స్కేల్‌లో ఈ ఆ కాంబినేషన్ ఆఫ్ కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ కాంబినేషన్‌లో నువ్వు నీ వాసనాస్ మీద లోబడి ఒక పాయింట్‌ని యాక్సెప్ట్ చేస్తావు. అంతకంటే అబోవ్ సీనరీస్ అన్నిటిని లైక్ చేస్తావు. అంతకంటే బిలో అన్నిటిని డిస్‌లైక్ చేస్తావు. సో, లైక్, డిస్‌లైక్ అనేవి కేటగరీస్ కింద ఫార్మ్ చేస్తావన్నమాట. ఈ లైక్, డిస్‌లైక్‌లో ఆటోమేటిక్‌గా ఏది లైకో దాన్ని కావాలనుకుంటాం.
ఇంట్రెస్ట్ దాని మీద చూపిస్తుంటాం. ఏది నిజలేక అది వద్దనుకుంటుంటాం. సో, ఈ రెండో రకమైన ఇంట్రెస్ట్ చూపించడమే. ఓ దాన్నేమో కావాలనుకునే ఇంట్రెస్ట్, ఓ దానికి నువ్వు వద్దనుకునే ఇంట్రెస్ట్. ఇక్కడి నుండి రేపు మాట్లాడుకుందాం.